లడ్డూ ప్రసాదం అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే హిందువులు పవిత్ర క్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటికన్నా తిరుమల లడ్డూ రుచి ప్రాముఖ్యతే వేరు. తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తారు. ప్రసాదం పంచి పెడితే మరింత పుణ్యమని భారీగా కొనుగోలు చేసి మరీ తీసుకెళ్తారు. స్వామివారి భక్తులు తిరుమల లడ్డూ రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి ఉండదు. అంతెందుకు, ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చామని చెప్పగానే ముందుగా అసలు దర్శనం ఎలా అయింది అని అడగకుండానే ముందుగానే మనలో చాలామంది ఏమంటాం, లడ్డూ ఏది అని అడుగుతాం. దర్శనం ఎలా జరిగింది అనే మాట కంటే మనం ముందుగా లడ్డూ ఏది అనే అడుగుతూ ఉంటాం. అంతలా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మనకు చేరువైంది. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లడ్డూ కల్తీ అంటే అది ముమ్మాటికి మన భక్తికి మన విశ్వాసాలకు చేసిన ద్రోహమే. ఆ పాపం చేసింది ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అలానే గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో నిజాలను నిక్కు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇక సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో స్పష్టమైందని, లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వమే తమపై బురద జల్లేందుకు ఆరోపణలు చేసిందని వైసీపీ అంటుంది. ఇక లడ్డూ తయారీలో అడుగడుగునా మోసం జరిగిందని, నెయ్యి సువాసన వచ్చేలా కెమికల్స్ కలిపారని సిట్ నివేదికలో ఉందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేవుడా ఇదెక్కడ ఘోరమని కలత చెందని భక్తుడు లేడు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సిబిఐ సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుగుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఇక విచారణను 45 రోజులు పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలా జరిగే లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, నాణ్యత తనిఖీలలో అసలు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బాధ్యులు గుర్తించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది. ఇక కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసుడు భక్తులు కోరుకుంటున్నారు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి నాగమల్లి కుమార్ నూజివేడ్ నుంచి లైవ్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ నాగమల్లి కుమార్. నాగమల్లి కుమార్, చెప్పండి, ఇలాంటి ఘటనలు భక్తుల మనోభావాలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయంటారు? ఈ ప్రభావం చాలా ఉంటది. ఎందుకంటే గత 300 సంవత్సరాల నుంచి ఈ లడ్డు ప్రసాదం మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో దొరుకుతుంది. అలాగే మనం ఈ ప్రసాదాన్ని తీసుకొస్తే మన పిల్లలకి కానీ మన చుట్టుపక్కల కానీ ఏ మతస్థుడికి ఇచ్చినా తన పాదచారులు విడిచి అపురూపంగా ఎంతో ఆప్యాయంగా కళ్ళకద్దుకొని ఆ దేవుడి ఆశీర్వాదం అందినట్టు తీసుకుంటాం వల్ల ఈ తిరుపతి లడ్డుకు ఒక ప్రాముఖ్యత, విశ్వాసం ఉంది మేడం. నాగమల్లి గారు, మీరు చెప్పింది నిజంగా వాస్తవం. ఉన్న దేవాలయాల్లో చాలా దేవాలయాలు ఉన్నప్పటికీ లడ్డూ ప్రసాదం, అదే తిరుపతి లడ్డూ ప్రసాదం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటారు అలాగా? ఎందుకంటే ప్రజలు గత 300 సంవత్సరాల పైనుంచే విశ్వాసంతో ఉన్నారు. అలాగే ఈ తిరుపతి స్వామివారి స్వయంగా ఆశీర్వదించి ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. ఒకవేళ తిరుపతి వెళ్తే ఫ్యామిలీతో దర్శనం అందినా అందకపోయినా లడ్డూ మట్టుకు కంపల్సరీ కొనుక్కొచ్చుకుంటారు. అది వాళ్ళు దేవస్థానం మన వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయనే ఆశీర్వదించి ఇచ్చినట్టు ఫీల్ అయ్యి దాన్నే పవిత్రంగా తెచ్చుకొని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ ఇదే లడ్డు ప్రసాదంగా పంచిపెట్టి వాళ్ళు చాలా ఆనందం పొందుతారు. మనం తిరుపతి వెళ్ళి వచ్చామంటే దర్శనం అయిందా లేదా ఫస్ట్ అడిగినా లడ్డూ ఏది అని అడుగుతారు కుటుంబ ఫ్రెండ్స్ కానీ మన చుట్టుపక్కల కానీ. దీన్ని
ఈ ప్రచారం వల్ల కొంచెం భావోద్వేగాలకు గురవుతున్నారు ప్రజలు. అలాగే దీన్ని అంత తొందరగా ఈ సమస్యని పరిష్కరించి తొందరగా నిర్ణయం తీసుకుంటే ప్రజలు పూర్తి విశ్వాసంతో ముందుకు వస్తారు. అలాగే ఈ విశ్వాసం కంటిన్యూ అవడానికి చాలా ఆనందపడతారు. ఎస్, అలాగే నాగమల్లి గారు మీరు ఏదైతే చెప్పారో అది వాస్తవం. ఒకప్పుడు చూసుకుంటే నాణ్యతా లోపాలు ఇప్పటివరకు మనం లడ్డు గురించి గొప్పతనమే విన్నాం కానీ ఇలాంటివి ఎప్పుడు వినలేదు. అయితే ఫస్ట్ టైం ఇలా వింటున్నాం. ఇకపై ఇలా జరగకూడదంటే టెండర్స్ కానీ లేదంటే లడ్డూకి ఉపయోగించే పదార్థాలు కానీ ప్రత్యేకంగా మరొకసారి వెరిఫై చేస్తే బాగుంటుందని అంటారు. దాని గురించి మీరేమంటారు? డెఫినెట్గా కానీ ఈ ఒక పరిమాణం మన చిన్న ఇంట్లో ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే 100కి 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఒక పవిత్రమైన స్థలం, ప్రపంచవ్యాప్తంగా ఎంతో అపురూపంగా ఎంతో విలువ గల లడ్డూకి ఎవరైనా సరే దీన్ని ఆస్వాదిస్తారు. ఏ మతస్థుడైనా దాన్ని అన్యదా భావించకుండా కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు. అలాంటిది ఇలాంటి కలిసిని అనే ప్రచారం జరిగితే ప్రజలు చాలా చాలా బాధపడతారు. దీన్ని ఇక్కడితో ఖండించి తొందరగా ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గారి నేతృత్వంలో ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలకి ఎటువంటి జరగలేదు అనే పూర్తి విశ్వాసంతో ఇస్తే సమాచారం ఇదే కంటిన్యూ అవుద్ది, ఇదే పవిత్రత కంటిన్యూ అవుద్ది ప్రజల్లో. తప్పకుండా మనకి మంచి జరుగుద్దని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మేడం. రైట్ నాగమల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel